శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో ధనుర్మాస కార్యక్రమంలో నేటికి మనం 4వ రోజులోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని తరువాత పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. ఆழிమழை కన్నా ఒన్నునీ కైగరవేల్ ఆళుల్ బుక్ முகொந்து கொடு ஆர்த்தேரி ஊழு முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாழியந்தோளுடை பற்பனாவன் கையில் ஆழிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே ஷார்ங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. మొదటి పాశురంలో ఎవరైతే వ్రతం చెయ్యాలి ఇచ్చగలిగినటువంటి వారు ఉంటారో వాళ్ళందరినీ పిలిచారు. 2వ పాశురంలో వ్రతానికి ఉండేటువంటి నియమాలు తెలియజేశారు. 3వ పాశురంలో ఈ వ్రతం చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. ఇవాల్టి ఈ పాశురంలో ఈ వ్రతం తాము ఆచరిద్దాం అని ప్రారంభించేటువంటి సమయానికి వరుణదేవుడు ఈ గోదాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా మీరు సెలవిచ్చినట్లుగా నేను వర్షాన్ని కురిపిస్తాను అని చెప్పేటువంటి విశేషాన్ని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ముందుగా ఆ పాశురానికి ఉండేటువంటి తాత్పర్యాన్ని తెలుసుకొని తర్వాత వ్యాఖ్యానాన్ని ఒకసారి పరికిద్దాం. ఆయుమழை కన్నా ఒన్నుని కైగరవేల్, ఆ వర్షాధిదేవత వచ్చాడు. ఆ వర్షాధిదేవతకు వాన ఎట్లా పడాలో గోదాదేవి తెలియజేస్తూ ఉంది. మండలాకారంలో వర్షించేటువంటి వర్షాధిదేవుడా, ఒన్నుని కైగరవేల్, నువ్వు ఏమీ కూడా నీ శక్తి వంచన లేకుండా ఏది కూడా దాచుకోకుండా ఒన్నుని కైగరవేల్ ఆళ్ళుల్ బుక్కు, సముద్రంలో మధ్యలోకి వెళ్ళి మునిగి ముహొందు కొడు, బాగా మునిగి బాగా ఆ నీటిని గ్రహించాలి. ముహొందు కొడు ఆర్త్ ఏరి, ఒక్కసారిగా గర్జిస్తూ ఆకాశంలో ఎక్కడైతే వర్షిస్తే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందో అంత పైకి నువ్వు ఎక్కాలి. ముహొందు కొడు ఆర్త్ ఏరి ఊழு முதல்வன் ఉరువంపోల్ మేకరుత్. ఈ సృష్టికి ఆరంభకాలంలో పరమాత్మ ఏ ఛాయనైతే కలిగి ఉంటాడో నీలమేఘ ఛాయను, అదే ఛాయను నువ్వు కూడా కలిగి ఊழு முதல்வன் ఉరువంపోల్ మేకరుత్ పాళ్యంతోళుడై పద్మనాభన్ కయ్యిల్, మంచి విశాలమైనటువంటి భుజాలు కలిగినటువంటి ఆ పద్మనాభస్వామి యొక్క చేతిలో ఉండేటువంటి సుదర్శనంలాగా ఆయుభోల్ మిన్ని, ఆ సుదర్శనంలాగా నువ్వు జాజ్వల్యమానంగా మెరుపులతో ప్రకాశిస్తూ వలంపురిపోల్ నిన్ర అదిర్ందు,
ఎడమ చేతిలో ఉండేటువంటి శంఖల్లాగా గర్జిస్తూ తాళాదే శార్ంగ ముదయిత్త శరమయైపోల్, రామచంద్రమూర్తి చేతిలో ఉండేటువంటి శార్ంగంలో ఎలా అయితే బాణ పరంపర వర్షిస్తూ ఉంటుందో అదేవిధంగా వర్షించి లోకల్లో ఉండేటువంటి వారంతా సుభిక్షంగా ఉండేటట్లుగా చూసి మేము కూడా మార్గశిర స్నానం చేసేందుకు అనువుగా నువ్వు యమునా నదిని నింపాలి అని చెప్పి ఈ పాశురంలో ఉండేటువంటి తాత్పర్యం. ఈ పాశురంలో గోదాదేవి మనకు 3 రకాల విశేషాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి, మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. ఎంతోమంది దేవతలు ఉన్నారు కదా, మన పురాణ ప్రసిద్ధమైనటువంటి దేవతలు, వీళ్ళందరినీ మనం పూజించాలా అనేటువంటిది ఒక అనుమానం. తరువాత రెండవది ఏమిటి అంటే, లోకం అంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకునేటువంటి భగవద్భక్తులైనటువంటి వారికి దేవతలందరూ కూడా లొంగి ఉంటారు అనేటువంటిది రెండవ విశేషం. మూడవది, ఎవరైనా సరే వారి వారి విధులను భగవత్ కైంకర్యంగా గనక చేసినట్లయితే పరమాత్మ వారిని అనుగ్రహిస్తాడు. వారి వారి వ్యాపారాల్లో కానీ వారి వారి వృత్తుల్లో కానీ వారు చేసేటువంటిది సేవాభావంగా అని వారు గనక భావిస్తే వారికి పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు అనేటువంటి ఈ 3 విషయాలను కూడా గోదాదేవి ఈ పాశురంలో తెలియజేయడం జరిగింది. అనుకున్నాం, అనేక మంది దేవతలు వేదం చెబుతోంది అగ్నిర్దేవతా వాతో దేవతా సూర్యో దేవతా చంద్రమా దేవతా వరుణో, ఇలా రకరకాల దేవతలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా ఆశ్రయించాలా అంటే ఆశ్రయించాలి, వారిని పూజించాలి. ఎప్పుడు పూజించాలి? యజ్ఞయాగాది క్రతువులు ఉండేటువంటి సందర్భంలో, వారి వారికి హవిర్భాగం ఇచ్చేటువంటి సందర్భంలో వారిని మనం తప్పకుండా గౌరవించాలి. అదే సందర్భంలో కొన్ని పూజాధికాలు జరిగేటువంటి సందర్భంలో వారి వారికి ఉండేటువంటి మర్యాదల ప్రకారం వారిని మనం పూజించి తీరాలి. కానీ ఎప్పుడు కూడా పూజించాలా అంటే అవసరం లేదు అంటుంది శాస్త్రం. ఇప్పుడు ఒక పచ్చని చెట్టు బాగా వికాసంగా ఎదిగి చాలా పెద్దదై వృక్షంగా ఉన్నప్పుడు దానికి నీళ్లు పోయాలి అంటే ఎక్కడ పోస్తాము? మూలల్లోనే పోస్తాం కదా. ఆ చెట్టు కాండానికి కొంత తడిపి, తర్వాత ఆకుల్ని తడిపి, తర్వాత కొమ్మల్ని రెమ్మల్ని తడుపుకుంటూ కూర్చుంటామా? లేదు కదా. మూలల్లోనే నీళ్లు పోస్తాం. మూలల్లో నీళ్లు పోస్తే ఆ వృక్షానికి అంతటికీ, ఆ కొమ్మలకి రెమ్మలకి ఆకులకు ఎట్లా అయితే అందుతుందో అదే విధముగా పరమాత్మను గనక మనం ఆశ్రయించినట్లయితే వీరందరికీ కూడా, ఈ దేవతలందరికీ కూడాను ఈ పరమాత్మను మనం ధ్యానం చేసేటువంటిదే వారికి కూడా అందుతుంది, వారికి కూడా బలం వస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇక ఇవాల్టి ఈ పాశురంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది, భగవద్భక్తులైనటువంటి వారికి దేవతలందరూ కూడా లొంగి ఉంటారు. ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయంతి చ ఆరయః యత్కీర్తనాత్ సోద్భుత రూపకేసరి. ఆ పరమాత్మ యొక్క నామస్మరణ గనక మనం చేసినట్లయితే ద్రవంతి దైత్యాః, ఎవరైతే దైత్యులు ఉంటారో, మనకు చెడు చెయ్యాలి అంటే దానవులు ఉంటారో వారంతా కూడా పలాయనాన్ని చిత్తగిస్తారట. దేవతలందరూ కూడా వాళ్ళకి లొంగి ఉంటారట. రాక్షసులంతా కూడాను నశించిపోతారు. ఎవరైతే శత్రువులు ఉంటారో వారంతా కూడాను అక్కడి నుంచి పారిపోతారు అని చెప్పి ఈ ప్రమాణ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. భగవద్భక్తులైనటువంటి వారికి ఎవరైనా కూడా లొంగి ఉండాల్సిందే. ఎందువల్ల? మనకు 3 రకాల అపచారాలు ఉన్నాయండి. భగవద్ అపచారము అని, భాగవత అపచారము అని, అసహ్య అపచారము అని. ఈ 3వది వదిలేస్తే ముందు ఈ 2 గురించి తెలుసుకుందాం. భగవద్ అపచారము అని, పరమాత్మ దగ్గర ఏదైనా ఒక పొరపాటు చేసామనుకోండి, దాన్ని మళ్ళీ మనం ఎట్లా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? పరమాత్మ దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, సరే. భాగవత అపచారము అంటే భగవద్భక్తులైనటువంటి వారి విషయంలో కనుక అపచారం చేశామనుకోండి, అది మళ్ళీ ఎవరి దగ్గర మనం తీర్చుకోవాలంటే భగవంతుడి దగ్గరికి వెళితే ఆయన క్షమించడు. వాళ్ళ దగ్గరికి వెళితేనే ఆ అపచారం పోతుంది. ఇప్పుడు ఈ ధనుర్మాస వ్రతం ఒక ఆయన చేస్తున్నాడు అనుకుందాం. ప్రతిరోజు వేకోజాముని లేచి నియమం తప్పకుండా వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు. ఒకరోజు పాపం ఏదో ఏమరుపాటుతో నిద్రపోయాడు, ఆ వ్రతం తాను చేయలేకపోయాడు అనుకుందాం. ఆ వ్యక్తి గనక బాగా అనుష్ఠానం చేసుకునేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి
నమస్కారం చేసి, అయ్యా నేను ఇవాళ వ్రతం చేయలేకపోయాను, ఎందువల్లో తెలియదు, మంచి నిద్ర పట్టేసింది, రాత్రంతా బాగా అలిసిపోయాను అని అన్నాడు అనుకోండి, వెంటనే ఆయన ఏమంటాడు, పర్వాలేదులే, ఏం చేస్తాం, మనిషి అన్న తర్వాత ఇలాంటి కష్టసుఖాలు సహజమే, భగవంతుడు వీటన్నింటినీ పట్టించుకునేటువంటి వాడు కాదు, నీ లోపల ఉండేటువంటి ఆర్తిని మాత్రమే పట్టించుకునేటువంటి వాడు, కాబట్టి దాని గురించి నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాడు అనుకుందాం. అలా గనక చెప్పాడనుకోండి, ఇతను చేసినటువంటి ఈ భగవంతుడి విషయంలో చేసినటువంటి దోషం పోతుందట. దీనికి ఏదైనా తార్కాణం ఉందా అండి అంటే, రామాయణంలో రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి సహాయం అర్థించాడు, సీతా అన్వేషణ చెయ్యాలి అని చెప్పి. సీతా అన్వేషణ చేయడం కోసం సుగ్రీవుణ్ణి అర్థిస్తే, సుగ్రీవుడు సరి వాలివధ అనంతరం రాజ్యాన్ని పొందాడు, రాజ్యంలో ఉండేటువంటి అభోగభాగ్యాలని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఆ అనుభవించేటువంటి సందర్భంలో అతను మర్చిపోయాడు, కాలాన్ని కూడా పడచెవిన పెట్టాడు. హనుమంతుడు వచ్చి చెప్తాడు, సుగ్రీవ సమయం దాటిపోతుంది అంటాడు కదా, సంత్యజ్య సర్వకర్మాణి మిత్రార్థే యోనువర్తతే సంభ్రమార్థి కృతోత్సాహ సో అనర్థై న అవరుధ్యతే. ఓ సుగ్రీవా, నువ్వేం చెప్పావు, ఈ సమయం శరత్కాలం ఆరంభమవగానే తప్పకుండా సీతాన్వేషణకు నేను మనుషుల్ని పంపించి సీతాన్వేషణ చేస్తాను అని చెప్పావు నువ్వు. కానీ శరత్కాలం వచ్చేసింది, వర్షాకాలం అంతా కూడా అయిపోయింది, వర్షాకాలంలో అంతా కూడా నువ్వు చక్కగా భోగభాగ్యాలతో తొలతూగుతూనే ఉన్నావు, శరత్కాలం వచ్చింది. ఈ సందర్భంలో నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, గబగబా సీతాన్వేషణకు నువ్వు మనుషుల్ని పంపించాలి. ఎప్పుడైనా సరే సంత్యజ్య సర్వకర్మాణి, తన స్నేహితుడి కోసం అన్ని పనులు కూడా వదిలిపెట్టేసి మిత్రార్థే యోనువర్తతే సంభ్రమాద్ధి కృతోత్సాహ, సరి అయినటువంటి సమయంలో నువ్వు కనుక పరిశ్రమిస్తే నీ పరిశ్రమ సఫలమవుతుంది. అదే కనుక ఎస్తు కాల వ్యతీతేషు మిత్రకార్యేషు వర్తతే సకృత్వా మహతోప్యర్థాన్న మిత్రార్థేన యుజ్యతే. ఒకవేళ కనుక కాలాతీతం అయిపోయిందనుకో, అప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడాను నువ్వు ఆ స్నేహితుడికి సహాయం చేసినట్టు అవ్వదు, అపకారం చేసినట్టే అవుతుంది సుగ్రీవ. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి, ఈ శరత్కాలం వచ్చింది, ముందుగా నువ్వు మనుషుల్ని పంపించి సీతా అన్వేషణకు ఏ విధంగా అయినా ప్రయత్నం చేయి అని గుర్తు చేశాడు ఆయన. ఆయన భోగభాగ్యాలతో అలరాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ మత్తు వదలేదు ఇంకా ఆయనకి, బాగా ఆనందంలోనే ఉన్నాడు ఆయన. సరే, శరత్కాలం వచ్చింది, రామచంద్రమూర్తి శరత్కాలం వచ్చింది అనేటువంటి విషయాన్ని గ్రహించి బాధపడుతూ ఉన్నాడు. సీత ఏమో అక్కడ ఉన్నదే, సుగ్రీవుడేమో మాట ఇచ్చాడు శరత్కాలం రాగానే నేను సీతాన్వేషణ చేయిస్తాను అని చెప్పి, కానీ సుగ్రీవుడు కాస్త ఆ విషయాన్ని మర్చిపోయాడు అని చెప్పి కోపంతో లక్ష్మణుడిని పంపించాడు. ఏమంటాడు ఆ లక్ష్మణుడితో, తాను దౌత్యం ఏమని పంపించాడు అంటే, సచ సంకుచిత పంథా ఏన వాలి హతోగత సమయే తిష్ఠ సుగ్రీవ మావాలి పథమన్వగా. ఓ సుగ్రీవా, నచ సంకుచిత పంథా ఏన వాలి హతోగత, వాలి మరణించి వెళ్ళినటువంటి మార్గం మూయబడింది అని అనుకుంటున్నావేమో, మూయబడలేదు. నువ్వు ఆ మార్గంలో పయనించకుండా సమయే తిష్ఠ సుగ్రీవ, మాటకు కట్టుబడి నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటను నిర్వర్తించు సుగ్రీవ. మా వాలి పథమన్వగా, వాలి చేసినటువంటి వాలి సంచరించినటువంటి మార్గంలో నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి ఒక సందేశాన్ని పంపించాడు లక్ష్మణస్వామి. కాస్త సహజంగా రామచంద్రమూర్తికి ఇంత కోపం ఉంటే లక్ష్మణస్వామికి ఇంకెక్కువ కోపం ఉంటుంది. వెళ్ళాడు, కిష్కింధకు వెళ్ళాడు, ధనుష్టంకారం చేశాడు. ఒక్కసారి ఆ భోగభాగ్యాలతో ఉన్నటువంటి సుగ్రీవుడికి కాస్త భయం వేసింది. సరి తారను ముందు పంపించాడు, తద్వారా కొంత లక్ష్మణస్వామి ఉపశమించాడు. అప్పుడు ఈ సుగ్రీవుడు వచ్చి అంటాడు కదా, ఎదికించిదతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేణవా ప్రేష్యసే క్షమితవ్యం మే నకశ్చిన్న ఆపరాధ్యతి. ఓ లక్ష్మణ, ఎదికించిదతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేనవా, రామచంద్రమూర్తి మీద నాకు కొంత స్వాతంత్ర్యం ఉంది, నా స్నేహితుడు అనేటువంటి స్వాతంత్ర్యం. తద్వారా కొంత నేను ఆ ఉత్సాహంతో ఆ సమయాన్ని కొంత గడిపి ఉండవచ్చు. కించిత్ అతిక్రాంతం, నా పరిధిని దాటి నేను సంచరించి ఉండవచ్చు, కానీ నాలో విశ్వాసం ఇంకా మిగిలే ఉంది. లక్ష్మణ, ప్రేష్యసే క్షమితవ్యమ్మే, నేను చేసినటువంటి తప్పేదైనా ఉంటే దాన్ని నువ్వు మన్నించాలి. నకశ్చిన్న ఆపరాధ్యతి, లోకంలో తప్పు చేయనివాడు ఎవడన్నా ఉంటాడా లక్ష్మణ? దాంట్లో దొరక్క నాకు రాజ్యం దొరికింది, సహజంగానే నేను వానరుణ్ణి,
దొరక్క రాజ్యము దొరికింది. ఆ దొరికినటువంటి సందర్భంలో వానాకాలము వచ్చింది. వర్షాకాలంలో దంపతులైనటువంటి వారు మనసు యొక్క చాంచల్యం ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా లక్ష్మణ, కాబట్టి దయచేసి క్షమించాల్సింది అని చెప్పి లక్ష్మణస్వామి దగ్గర తాను క్షమాపణ వేడుకున్నాడు. సరే అయిపోయింది. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. సరే ఆ లంకానగరానికి వెళ్ళడానికి సీతా అన్వేషణ కోసం వానరులంతా కూడా పంపించాడు, బాగానే ఉన్నది. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఎదురుపడ్డారు కదా. ఆ సందర్భంలో కనీసం రామచంద్రమూర్తి సుగ్రీవా నువ్వు అన్నమాట దక్కించుకోకుండా ఇంత కృతజ్ఞుడుగా ఉన్నావే అని ఒక్క మాట కూడా అనలేదండి. అనలా. ఎందువల్ల అంటే భగవదపచారం భాగవతుల దగ్గర కనుక మనం క్షమాపణ వేడుకుంటే పోతుంది. రాముడి విషయంలో తాను తప్పు చేశాడు, లక్ష్మణుడి దగ్గర క్షమాపణ వేడుకున్నాడు. రాముడి విషయంలో తప్పు చేసినటువంటి వాడు భాగవతుడైనటువంటి లక్ష్మణుడి దగ్గర క్షమాపణ వేడుకున్నాడు కాబట్టి భగవంతుడు దాన్ని క్షమించి వదిలేస్తాడు, దాన్ని పట్టించుకోడు. అదే భగవద్భక్తులైనటువంటి వారి విషయంలో గనక తప్పు చేస్తే పరమాత్మ సహించడు అని అంటుంది శాస్త్రం. దీనికి అంబరీష వృత్తాంతమే తార్కాణం. అంబరీషుడు చక్కగా ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాడు. దుర్వాస మహర్షి కాస్త ఆ ఏకాదశి వ్రతాన్ని భంగం చేయడానికి వచ్చాడు. ఏం చేశాడు ఆయన? ఎంత వినయంగా ఉన్నప్పటికీ కూడాను అంబరీషుణ్ణి ఏదో విధంగా నిర్జించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక రాక్షసిని సృష్టించాడు. ఆ రాక్షసిని అంబరీషుడి మీదకి ప్రయోగించాడు. వెంటనే ఈ అంబరీషుడి దగ్గర నిత్యము ఆరాధన పొందేటువంటి సుదర్శనుడికి కోపం వచ్చిందండి. అంటే ఈ అంబరీషుడి యొక్క ఆరాధనలో పరమాత్మతో పాటు అనేకమైనటువంటి ఆ విగ్రహాలతో పాటు సుదర్శన చక్రం కూడా ఉన్నది. ఆ సుదర్శనుడికి కోపం వచ్చింది. తస్మాత్ అదాద్ధరిశ్చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తిభావేన ప్రీతో భృత్యాభిరక్షణం అని అంటుంది భాగవతం. ఏకాంత భక్తిభావేన ప్రీతో భృత్యాభిరక్షణం. అక్కడ అంబరీషుడు ఏం ప్రార్థించాలా, నన్ను కాపాడు అని చెప్పలేదు. నన్ను అయ్యయ్యో ఆ రాక్షసి వచ్చి మింగేస్తోంది, ఏ విధంగా ఎవరైనా కాపాడతారా అని కూడా మొర పెట్టుకోలేదు. పెట్టుకోకపోయినప్పటికీ నిత్యం ఆయన ఆరాధనలో ఆరాధన అందుకునేటువంటి సుదర్శనుడికి కోపం వచ్చి ప్రీతో భృత్యాభిరక్షణం, తన భక్తుడైనటువంటి వాడి మీదకి రాక్షసిని ప్రయోగిస్తాడా ఈ దుర్వాసుడు అనేటువంటి కోపంతో సుదర్శనుడు బయలుదేరాడు. అక్కడి నుంచి ఆ రాక్షసిని కాస్త హతమార్చి వెంటనే దుర్వాస మహర్షి వెనకాల పడ్డాడు. దుర్వాస మహర్షి వెనకాల పడితే ఆయన సరే ఈ 3 లోకాలు తిరిగాడు. సరే బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఆయన నా వల్ల కాదన్నాడు. కైలాసానికి వెళ్ళాడు, ఆయన నా వల్ల కాదన్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు, ఆయన నా వల్ల కాదన్నాడు. అదేమిటయ్యా నీ వల్ల కాకపోవడం ఏమిటి? నీ సుదర్శన చక్రమే కదా, నువ్వు కాపాడకపోతే ఏమిటి అంటే, సరే దుర్వాస మహర్షి ఒక ఉపాయాన్ని మాత్రం చెప్తాను విను, నేను ఎలాంటి వాడినో చెప్తాను విను. అహం భక్తపరాధీన, నేను భక్తుల దగ్గర కిరుబొమ్మలా ఉండేటువంటి అహం భక్తపరాధీన అస్వతంత్ర ఇవద్విజ, నేను స్వతంత్రుణ్ణి కాను. ఒక్కసారి భక్తుల యొక్క చేతికి దొరికానా ఇక నేను కిరుబొమ్మనైపోతాను, వాళ్ళు చెప్పినట్టు వింటానే తప్ప నేను ప్రత్యేకంగా నా స్వాతంత్ర్యాన్ని ప్రకటించను అని చెబుతూ ఒక మాట అంటాడు పరమాత్మ. వశీకుర్వంతి మాం భక్త్యా సత్స్త్రియ సత్పతిం యథా, నా భక్తులు నన్ను ఎట్లా వశీకరణం చేసుకుంటారో తెలుసా? సత్ స్త్రియ సత్పథిం యథ, మంచి భార్య మంచి భర్తలకు ఉండేటువంటి అనురాగం ఎట్లా ఉంటుందో నాకు నా భక్తులకి అట్లా ఉంటుంది అనురాగం. భర్త ఎప్పుడు కూడా మంచి భార్య దొరికిందనుకోండి, మంచి భార్య దొరికితే ఆ భార్య మాట ఎట్లా అయితే జవదాటటో భర్త, అదే విధముగా పరమాత్మ భక్తుల మాటను జవదాటడు. నా పరిస్థితి అలాంటిదయ్యా, కాబట్టి ఆ సుదర్శన చక్రాన్ని నేను నివారించలేను అన్నాడు ఆయన. నువ్వు ముందు వెళ్ళి ఆ అంబరీషుడి దగ్గర ప్రాధేయపడు, ఆయన్ని ఆశ్రయించు, నన్ను ఆశ్రయిస్తే ప్రయోజనం లేదు అన్నాడు. దుర్వాస మహర్షి అన్నాడు కదా, సరే నేను ఎట్లాగో ఆయన వెళ్ళి శరణు వేడతాను, ముందు ఈ సుదర్శన చక్రాన్ని నువ్వు తీసేసుకోవయ్యా అన్నాడు ఆయన. ఈయన ఏం తెలివి తక్కువవాడా, ఈయనన్నాడు కదా, నిజమే బాగానే ఉంది నా సుదర్శన చక్రమే, కానీ ఆయనకి ఇచ్చేశాను ఎప్పుడో, అది నా మాట వినడం మానేసింది, ఆయన మాటే వింటుంది, నువ్వు వెళ్ళు అన్నాడు ఆయన. సరే తర్వాత వెళ్ళాడు, అంబరీషుడు యొక్క పాదారవిందాలని పట్టుకున్నాడు, ప్రాధేయపడ్డావు. తర్వాత కథ అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. అంటే భగవంతుడి దగ్గర అపచారపడితే భగవద్భక్తుల దగ్గర మనం క్షమాపణ వేడుకుంటే పోతుంది అది. కానీ
భగవద్భక్తులైనటువంటి వారి విషయంలో గనక మనం దోషం చేస్తే అది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళితేనే, మళ్ళీ వేరే భగవద్భక్తుల దగ్గరికి వెళ్ళినా అది క్షమించేటువంటి అవకాశం లేదు. ఎవరి దగ్గరైతే నువ్వు అపరాధం చేశావో వారి దగ్గరికే వెళ్ళి నువ్వు క్షమాపణ వేడుకోవాలి అంటుంది మనకి శాస్త్రం ఇలాంటి ఇతివృత్తాన్ని తెలియజేసి. కాబట్టే దేవతలందరూ కూడా ఈ భగవద్భక్తులైనటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా జాగరూకతతో ఉంటారు అని మనకు తెలియజేస్తుంది శాస్త్రం. అందువల్లే భగవద్ రామానుజాచార్యుల వారు తమ శరణాగతి గద్యంలో అంటారు కదా, భగవదపచార భాగవతాపచార అసహ్యాపచార రూప నానావిధ అనంతాపచారాన్ ఆరబ్ధ కార్యాన్ అరారబ్ధ కార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాంశ్చ సర్వాన్ అశేషతః క్షమస్వ అని ఆ పరమాత్మ దగ్గర ప్రార్థిస్తారు. ఏమిటి? భగవతపచారము, భాగవతాపచారము, అసహ్యాపచారము అనేటువంటి రూపాలు కలిగినటువంటి నానా విధమైనటువంటి అనేకమైన అపచారాలన్నీ కూడా ప్రారంభించినవి, ప్రారంభించబోయేవి, ప్రారంభింపబడేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షమించాలి స్వామి అని చెప్పి రంగనాథుడి దగ్గర ఆయన ప్రాధేయపడతారు. అంటే ఆయన చేశారా అని కాదు అక్కడ, అంటే ఎంత ప్రమాదమైనటువంటి అపచారాలో చూడండి. అందువల్లే ఆయన కూడా రంగనాథుడి దగ్గర ప్రార్థించారు. ఇక్కడ అదే విషయాన్ని వ్యాఖ్యానకారులు చెప్తారు కదా, ఈయన వర్షాధిదేవత వచ్చారు, వీళ్ళు వ్రతం ప్రారంభించారు అనగానే వర్షాధిదేవత వచ్చాడు. మీకేం కావాలో చెప్పండమ్మా నేను చేస్తాను. వర్షాధిదేవత ఏంటి? అందరూ దేవతలు రావాల్సిందే. మనకు విష్ణు పురాణంలో ఒక ఇతివృత్తాంతాన్ని చెప్తారు. యముడు తన దూతలందరినీ కూడా పిలిచి అంటాట, స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్యనృణాం న వైష్ణవానాం అని వాళ్ళని దగ్గరగా పిలిచి వాళ్ళ చెవిలో చెప్తాట. దానికి చక్కగా ఆళ్వార్లు చాలా అద్భుతమైనటువంటి భాషను ఏదైతే సంస్కృతంలో ఉందో దాన్ని ఆయన తమిళంలో మనకు అనుగ్రహించారు. ఏమిటంటే, తిరమ్మేల్మిన్ కండీర్ తిరువడి తన్నామం మరందుం పురందుళామాందరై ఇరంజియం షాదువరాయ్ పోదుమిన్గళ్ ఎన్నాన్ నుమంతన్ తూదువరై కూవిచ్చెవిక్. తన భటుల్ని ఎప్పుడు కూడా పంపిస్తాడు కదా, వాళ్ళ ప్రాణాలు తీసుకురండి, వీళ్ళ ప్రాణాలు తీసుకురండి అని చెప్పి పంపించేటువంటి సందర్భాల్లో ప్రతిరోజు కూడా పిలుస్తాడట. దగ్గరికి పిలిచి ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు. ఏం గుర్తు చేస్తాడట? తిరుమ్మేల్మిన్ కండీర్, ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఈ పొరపాటు చేయకండి. ఏమిటి ఆ పొరపాటు అంటే, తిరువడి తన్నామం మరందుం పురందుళా మాందరై, ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఎల్లప్పుడూ కూడా అనుసంధానం చేస్తూ ఆయన్ని తప్ప ఇతరులని ఎవరినీ కూడా తమ మనస్సులో కూడా తలసినటువంటి భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఇరైంజియం, వారికి నమస్కారం చేసి, షాదువరాయ్, వారి జోలికి వెళ్ళొద్దు, వారికి ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడవండి. పోదుమిన్గళ్ ఎన్నాన్ నుమంతన్ తూదువరై కూవిచ్చెవిక్, వాళ్ళందరిని దగ్గరికి పిలిచి వాళ్ళ చెవిలో చెప్పాట. అదే విషయాన్ని స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం, ఆ పాశం ఎలాంటిది? యమపాశం ఒకసారి వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి కూడా రాదు. అలాంటి ఆ పాశాన్ని ధరించినటువంటి యముడు కూడా స్వపురుషం అభివీక్ష్య, తన దాసవర్గాన్ని చూసి ఇలా అంటాట, వదతి యమః కిల తస్య కర్ణమూలే, వాళ్ళ చెవిలో చెబుతాడు ఏమని? పరిహర మధుసూదన ప్రపన్నాన్, ఎవరైతే ఈ లోకంలో పరమాత్మను యొక్క నామాన్ని పాడుతూ ఆయన పాదార విందాలపై తమ మనస్సు లగ్నం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనందరినీ కూడా విడిచిపెట్టండి. పరిహర, విడిచిపెట్టండి. ప్రభురహం అన్య నృణాం నా వైష్ణవానాం, నేను అందరికీ ప్రభువుని అయితే అవ్వచ్చు కానీ వైష్ణవానాం, విష్ణుభక్తులైనటువంటి వారి విషయంలో నేను వారికి ప్రభువును కాను అని చెప్తూ అక్కడ వ్యాఖ్యానకారులు ఒక చమత్కారాన్ని తెలియజేస్తారు. ఏమిటంటే, ఇక్కడ వదతి యమః కిల తస్య కర్ణమూలే, వాళ్ళ చెవిలో చెబుతాడు. మంచి విషయమే కదా, చక్కగా మామూలుగా ఒక హెచ్చరిక చేసినట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పవచ్చు కదా అని అంటే, దానికి వ్యాఖ్యానకారులు చమత్కారంగా తెలియజేస్తారు. ఏమిటంటే, చాలా బీదవాడు, చాలా కటిక దరిద్రుడు అయినటువంటి ఒక వ్యక్తి ఆ రాజ్యంలో ఉండేటువంటి రాజుగారి కుమార్తెను ప్రేమించాడు.
ఆ విషయాన్ని అతను బహిర్గతంగా వెళ్ళి అందరికీ తెలిసేట్టుగా నేను ఈ రాజ్యంలో ఉండేటువంటి రాజుగారి కుమార్తెను ప్రేమించాను అని గట్టిగా చెప్తాడా? అలా గనక చెబితే వెంటనే శిరచ్ఛేదమే జరుగుతుంది. అదే విధముగా పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహమన్యనుడా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే విషయాన్ని చెప్పడానికి కూడా యముడు భయపడి ఆ విషయం కూడా బయటికి చెప్పడానికి భయపడుతున్నాడు ఆయన. ఆ యమదూతల్ని దగ్గరికి పిలిచి చెవులో చెప్తున్నట్ట, మీరు పొరపాటున వాళ్ళ దగ్గరికి వెళ్ళకండిరా అని చెప్పి ఆ విషయాన్ని చెప్పడానికి కూడా యముడు భయపడుతూ ఉన్నాడు. అంటే భగవద్భక్తుల వైభవం ఎలాంటిది అనే విషయం మనకు గోదామ్మవారు ఈ పాశురం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాంటి నిస్వార్థమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు కదా. తీంగిన్రి నాడెల్లా తింగళ్ ముమ్మారి పెయ్ది, ఈ లోకంలో అంతా సుభిక్షంగా ఉండాలి, 3 వానలు కురవాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని అంటున్నారు కదా. మరి అలాంటి ఆ నిస్వార్థపరంగా భగవత్ కైంకర్యం చేసేటువంటి వారికి తన వంతు సహాయం తను చేయాలి. కాబట్టి వర్షాధిదేవత కూడా తాను వచ్చి సహకరించాలి అని అనుకున్నాడు. ఇది రెండో విషయం చెప్పాను, భగవద్భక్తుల యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. ఇక మూడవది, వారి వారి వ్యవసాయాలు అంటే వారి వారి వృత్తులలో వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మను కూడా వాళ్ళు భగవదర్పణం చేసి భగవద్భక్తుల కోసం చేస్తున్నాము అని భావన చేసినా అది తప్పకుండా భగవంతుడికి చెందుతుంది అనే విషయాన్ని ఈ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. వర్షాధిదేవత అయినటువంటి వాడు కొత్తగా ఏమి పని చేయట్లా, తన వృత్తినే తాను చేస్తున్నాడు, తన వర్షాన్నే తాను కురిపిస్తున్నాడు. కానీ ఎవరి కోసం కురిపిస్తున్నాడు? భగవద్భక్తులైనటువంటి వారు చెప్పే విధంగా తాను చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? తను చేసేటువంటి ఉద్యోగమే, కొత్తగా ఏమీ చేయడల్లా, తను చేసేటువంటి ఉద్యోగమే భగవద్భక్తులైనటువంటి వారి దగ్గర ఒక్కసారి అనుమతి తీసుకొని తాను చేస్తే అది చేసేటువంటిది కైంకర్యంగా మారిపోతుంది, అంటే సేవగా మారుతుంది, అది వృత్తిలా మారదు. ఇప్పుడు మనం అనుకుంటాం, పుణ్యక్షేత్రంలో ఎంతోమంది ఉంటారు, రకరకాల కైంకర్యాలు చేస్తారు, వాళ్ళంతా కూడా దేవుణ్ణి తాకుతారు, వాళ్ళంతా మహానుభావులు కదా అని అనుకుంటారు. నిజం చెప్పాలి అంటే ఊడ్చేవాడు చేసేటువంటిది కూడా కైంకర్యమే. ఇప్పుడు మాడవీధులు ఉంటాయి, లేకపోతే రోడ్లు ఉంటాయి, అక్కడ చక్కగా వాడు ఇది నేను భగవత్ కైంకర్యంగా చేస్తున్నాను అని చేశాడనుకోండి, ఆ రోడ్డు మీద ఎవరన్నా ఒక భగవద్భక్తుడైనా నడుస్తాడు కదా, ఎవడో ఒకడు నడుస్తాడు కదా. చమత్కారంగా ఒక స్వామీజీ ఉన్నారట. ఆ స్వామీజీ ఒక మఠం ఉంది, ఎంతోమంది శిష్యులంతా కూడా వచ్చి ఆయన నమస్కారం చేసిపోతూ ఉన్నారు. కొన్ని కోట్లు ఉన్నటువంటి ఆయన వచ్చి అయ్యా నేను ఏదో సేవ చేద్దామని అనుకుంటూ ఉన్నాను మీ మఠం ద్వారా, కాబట్టి ఏదైనా ఒక సేవను నాకు అప్పగించండి అని అన్నాడు ఆయన. సరే అట్లయితే మా మఠానికి చాలామంది భక్తులు వచ్చిపోతూ ఉంటారండి, వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయండి అని అన్నాడు ఆయన. సరే మొదటి రోజు ప్రారంభించాడు 10 మంది, 10 రోజుల తర్వాత 100 మంది, 10 రోజుల తర్వాత 1000 మంది, 10 రోజుల తర్వాత 10,000 మంది, ఇట్లా పెరగడం ప్రారంభించారు అన్నదానానికి. అందరూ వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. ఈ ఎవరైతే డొనేషన్ ఈ లక్షాధికారి కోటీశ్వరుడు ఉన్నాడో వాడికి అనుమానం వచ్చింది, తను చేసేటువంటి ఆ సేవ ఏదైతే ఉందో అది పెడదారిన పోతుందేమో అని అనుకున్నాడు ఆయన. ఇంతకుముందు ఎంతైతే సంపాదించాడో దానికంటే ఎక్కువ ఐశ్వర్యమే తనకు వస్తోంది, తద్వారా వచ్చి నష్టం అయితే ఏమీ లేదు. కానీ తను అనుకుంటూ ఉన్నాడు చేసేటువంటి ఆ పని ఏదైనా పెడదారిలో పోతుందేమో అని చెప్పి స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడు కదా, స్వామి మీరు చెప్పినట్టుగానే అన్నదానాన్ని ప్రారంభించాను, చక్కగా ఇబ్బడిదిబ్బడిగా చాలామంది వస్తూ ఉన్నారు, వాళ్ళంతా భోజనం చేస్తూ ఉన్నారు. కానీ మనం ప్రారంభించినప్పుడు ఒక 100 మందో 10 మందో ఉండేవారండి, ఇప్పుడు 10,000 మంది అయిపోతూ ఉన్నారు, బాగా చాలా రద్దీ పెరిగిపోతుంది ఆశ్రమంలో కూడా అని అన్నాడు ఆయన. ఆయన అన్నాడు కదా, నీకేదైనా డబ్బు ఏదైనా కొరత ఉందా, ఏదైనా ఇబ్బంది పడుతున్నావా డబ్బు విషయాల్లో? అయ్యో అదే లేదండి, నాకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బే వస్తుంది, నేను సంపాదించిన ఇంకెక్కువ డబ్బే వస్తుంది తప్ప నా డబ్బులో ఏమీ కొరత లేదు, కానీ చేసేటువంటి కర్మలో ఏదైనా దోషం ఉందేమో అని అడుగుతున్నానంటే ఆయన అన్నాడు కదా, చేసేటువంటి కర్మలో దోషం ఉంటే నువ్వు నిష్టదరిద్రుడు అయ్యి ఉండేవాడివి. 10,000 మంది భోజనం చేస్తూ ఉంటే దీంట్లో కనీసం ఎవడన్నా ఒక్క భక్తుడు ఉండడు, ఒక్క భక్తుడు ఉంటాడు కదా. ఈ 10,000 మంది దుబారా కోర్లై ఉండొచ్చు, కావాలని తిందామని తినిపోయి ఉండొచ్చు, కానీ ఒక్క భక్తుడు ఆకలి కోసం నీ మఠం కోసం నా మీద భక్తితోనో ఆ పరమాత్మ మీద భక్తితోనో వచ్చేటువంటి వాడు ఒక్కడైనా భోజనం చేసి ఉంటాడు కదా. 10,000 మందిలో రోజుకొక్కరు, పోయిన రోజు కాదు నెలకొక్కడన్నా భోజనం చేస్తాడు కదా, వాడి కోసమే నువ్వు పెట్టేది ఈ భోజనం.
దుబారాగా తినిపోయేటువంటి వాళ్ళ కోసం నువ్వు అన్నదానం చేయడంలా, నువ్వు చేసేటువంటి అన్నదానం ఒక్క మహానుభావుడి కోసం చేస్తున్నావు. ఆ ఒక్క మహానుభావుడు తినడం కోసమే 10,000 మందికి భోజనం పెడుతున్నావు. దీని ద్వారా నీకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. నువ్వు ఇంకా ఐశ్వర్యవంతుడివే అవుతావు. చేసేటువంటి కర్మలో ఎలాంటి దోషము ఉండదు. నువ్వు చేసేది అన్నదానమే అన్నట్ట. అంటే ఒక్క భగవద్భక్తుడి కోసం 10,000 మంది తిన్నా పర్వాలా. అలానే ఊడ్చేటువంటి వాడు ఏదో నేను ఉద్యోగం చేస్తున్నాను అని అనుకోవాల్సిన అవసరంలా ఈ దారి గుండా ఎంతోమంది పోతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో మహానుభావుడు ఉండడా, ఇవాళ నువ్వు చిమ్మావు, అక్కడ ముల్లో మాకో మేకో ఏదో ఒకటి ఉంటుంది, అది వాడు గుచ్చుకోకపోతే నీకు అదృష్టమే కదా, తద్వారా వాడికి నువ్వు చేసినటువంటి సేవే కదా ఇది. ఒకవేళ కనుక నువ్వు సరిగ్గా దాన్ని ఊడవకపోతే ఎవడో మహానుభావుడు వెళుతూ ఉంటే వాడికి ఆ ముళ్ళు గుచ్చుకుంది అంటే నువ్వు చేసేటువంటి కర్మలో దోషం ఏర్పడింది, తద్వారా ఇది వృత్తి అవ్వదప్పుడు దోషం అవుతుంది. ఆ భగవద్భక్తుడికి నువ్వు చేసినటువంటి అపచారం అవుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ వృత్తి నియమం ఏదైతే ఉందో దాన్ని కూడా భగవత్ పరం చేస్తూ నువ్వు కనుక చేసినట్లయితే అది కైంకర్యంగా మారుతుంది. తద్వారా నీకు అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు గోదా అమ్మవారు ఈ పాశురం ద్వారా ఆవిమళెక్కన్నా అనేటువంటి పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. అలాంటి ఆ భగవద్భక్తుల కోసమే కదా పరమాత్మ అవతరించేది. తన భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కదా చెప్పింది. పరిత్రాణాయ సాధూనాం మహానుభావులందరినీ కూడా కాపాడడానికి, వినాశాయ చ దుష్కృతాం దుర్మార్గులైనటువంటి వారి యొక్క వినాశనం కొరకు ధర్మ సంస్థాపనం చేయడం కోసం పరమాత్మ అవతరిస్తాడు అని కదా. ఇక్కడ వినాశాయచ అనేటువంటి ఆ చకారం వేశారు చూసారు, అవి దానికి విశేషంగా చెప్తూ వ్యాఖ్యానకారులు అంటారు, మహాత్ములను కాపాడడం కోసమే పరమాత్మ అవతరిస్తాడట కానీ దుర్మార్గుల్ని సంహరించడం కోసం కాదట. ఇప్పుడు రాక్షసులు కృతయుగం త్రేతాయుగంలో చూసాం, మరి కలియుగంలో చూస్తున్నామని ఎవరు రాక్షసులను చూస్తున్నామో చూడటలేదు కదా. కలియుగంలో ఎవరన్నా 2 కార్లు పెట్టుకుని లేకపోతే గదలు పెట్టుకుని ఉన్న రాక్షసుల్ని మనం చూడటలేదు కదా. భవిష్య పురాణం ఉంటుంది, కలియుగం వచ్చేటప్పటికి రాక్షసులు మనుషులు కలిసిపోతారట, వాళ్ళలోనే కలిసి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఆ రాక్షసత్వం ఉన్నవాడు రాక్షసుడే అవుతాడు. మరి పరమాత్మ మరి ఇంతమంది రాక్షసులు ఉంటారు కదా ఈ కలియుగంలో. రావణాసురుడు చాలా చిన్నవాడు మన ముందు, హిరణ్యకశిపుడు చాలా చిన్నవాడు మన ముందు. మరి ఇంత దుర్మార్గులంతా ఈ లోకల్లో ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ సంహరించడానికి అవతరించాలి కదా ఆయన. ఇప్పుడు రాక్షసులు వచ్చినప్పుడల్లా ఆయన భక్తుల్ని కాపాడడానికి అవతరిస్తూ ఉన్నప్పుడు ఇంతమంది రాక్షసులు ఉన్నారు ఇక్కడ, కొన్ని కోట్ల మంది రావణాసురులు, కొన్ని కోట్ల మంది హిరణ్యకశిపులు ఉన్నారు మన మధ్యలోనే. మరి వీళ్ళందరినీ సంహరించడానికి పుట్టాలి కదా అంటే దానికోసం పుట్టడట ఆయన. ప్రహ్లాదుడి కోసం పుడతాడు, వాడు లేడు కాబట్టే పుట్టట్ల ఆయన. ఒక ప్రహ్లాదుడి కోసమో, ఒక సీత కోసమో, ఒక ధ్రువుడి కోసమో ఆయన వస్తాడు కానీ హిరణ్యకశిపుడి కోసమో రావణాసురుడి కోసమో ఆయన రాడు. అదే చమత్కారం. పరిత్రాణాయ సాధూనాం పరమాత్మ దేనికోసం అవతరిస్తాడు అంటే భగవద్భక్తుల కోసం అవతరిస్తాడు కానీ రాక్షసుల్ని సంహరించడం కోసం కాదు. ఇప్పుడు అది మార్గమధ్యంలో సహజంగా ఆనుషంగికంగా అయ్యేటువంటి పని. భక్తుణ్ణి కాపాడడానికి ఎవడైనా రాక్షసుతో సంహరించేస్తాడు అంతే తప్ప భక్తుణ్ణి కాపాడేటువంటి మిషతో వాడిని సంహరిస్తాడు తప్ప హిరణ్యకశిపుణ్ణి చంపడానికో లేకపోతే దానికోసం ఆయన అవతరించాల్సిన అవసరంలా. మనం కూడా చూడండి, ఇప్పుడు పిల్లవాడిని రైలు ఎక్కించాలి, అది మనకు చాలా ముఖ్యమైనటువంటి పని అనుకోండి. సరే వెళతాము, ఆ రైలు ఎక్కిస్తాము, అది చాలా ముఖ్యమైనటువంటి పని. వచ్చేటువంటి మార్గ మధ్యలో కూరగాయలు తీసుకోవడం అదంతా కూడా ఆనుషంగిక మామూలు పని, అది మామూలుగా తీసుకొచ్చేస్తాం, అది పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరంలా. కానీ ముఖ్యమైన పని ఏమిటి, నా పిల్లవాడిని ఇవాళ నేను రైలు ఎక్కించాలి, లేకపోతే ఇవాళ ఈ అప్లికేషన్ తీసుకోవాలి, ఇది ముఖ్యం. కొన్ని పనులు ముఖ్యంగా పెట్టుకుంటాం మనం. వచ్చేటువంటి దారిలో ఏదో గుర్తొచ్చింది, నా భార్య చెప్పింది కదా ఏదో ఒక కూరగాయ తీసుకురామని చెప్పి, కాబట్టి ఇది తీసుకుని వెళ్ళాలని, లేకపోతే ఏదో పెన్నో పెన్సిలో వాడికి గుర్తొస్తే ఆమె దారి మధ్యలో కొనుక్కొని పోతాడు. కానీ ఆ పెన్నో పెన్సిలో కొనుక్కోవడానికి వీడు మార్కెట్కి వెళ్ళటల్లా, వాడికి వేరే ముఖ్యమైన పని ఉంది కాబట్టి ఆ ముఖ్యమైన పనిలో గౌణంగా ఉండేటువంటి పనులు ఇవి చేసుకుంటూ ఉంటాడు ఆయన. అలాగే పరమాత్మ కూడా భక్తుల కోసం అవతరిస్తాడు కానీ రాక్షసుల కోసం అవతరించాడు. కాబట్టి అలాంటి ఆ భగవద్భక్తుల వైభవాన్ని తెలుసుకుని మనమంతా మెలగాలి అనే విషయాన్ని ఈ పాశురంలో త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని చెప్పి అన్నమాచార్యుడు అంటాడు. మనం కనుక త్రికరణ శుద్ధిగా ఒక పని చేస్తే లోకము మెచ్చుకుంటుంది, పరమాత్మ కూడా మెచ్చుకుంటాడు అని చెప్పినట్లుగా ఈ పాశురంలో వీళ్ళంతా కూడా ఈ వ్రతం చేసుకుందాము, ఈ వ్రతం కనుక ఆచరించినట్లయితే మనకు ఈ ఫలితం వస్తుంది అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఈ వర్షాచి దేవత వచ్చాడు. వచ్చి అమ్మ ఏ విధంగా వర్షించమంటావు, నువ్వు చెప్పావు కదా
నువ్వు చెప్పినట్టుగానే వర్షిస్తాను, చెప్పు, నువ్వు చెప్పినట్టుగా వర్షిస్తాను అన్నాడు. అప్పుడు ఆయుమழை కన్నా, మండలాకారంలో వర్షించేటువంటి ఓ వర్షాధిదేవుడా, ఒండ్రు నీ కైగరవేల్, ఎలాంటి శక్తి వంచన ఉండకూడదు. ఇప్పుడు సహజంగా ఈ చోట వర్షించాలి, ఈ చోట వర్షించకూడదు అనేటువంటి తారతమ్యాన్ని నువ్వు చూపించకు. ఎందువల్ల? పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఉండేటువంటి చోట్ల వర్షించాలి, దుర్మార్గులు ఉండేటువంటి చోటలో వర్షించకూడదు అని అనుకుంటావేమో. అలా కాదు. మేము చేసేటువంటి వ్రతానికి ఫలితం ఏమిటో తెలుసా? లోకమంతా సుభిక్షంగా ఉండాలి. వాళ్ళు దుర్మార్గులు ఉండని, ధూర్తులు ఉండని, మహనీయులు ఉండని, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి. ఈ లోకమంతా సుభిక్షంగా ఉంటే వాడు ఆలోచిస్తాడు, ఎలా ఇది ఏర్పడింది అంటే, ఈ వ్రతం చేశారు, ఈ వ్రతం చేసినందువల్ల ఈ లోకమంతా సుభిక్షంగా ఉంది అని వాడు తెలుసుకుంటే వాడు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు కదా అనేటువంటిది మా ఉద్దేశం. కాబట్టి నువ్వు ఒన్ను నీ కైగరవేల్, నీ శక్తి వంచన లేకుండా, నువ్వు ఏది కూడా నీ శక్తిని దాచుకోకుండా ఒన్ను నీ కైగరవేల్, ఎలా నువ్వు వర్షించాలి అంటే, ఆయుళ్ బొక్కు ముహొందు, నువ్వు ఈ మేఘరూపంలో వెళ్ళి ఆ సముద్రంలో పైన అలల దగ్గర ఏదో అట్లా వెళ్ళడం కాదు. ఆ ఆయుళ్ బుక్కు సముద్ర మధ్యంలోకి వెళ్ళాలి. ముహొందు కొడు, బాగా మునగాలి. అంటే నీకు ఎంతైతే శక్తి ఉంటుందో, ఎంతవరకైతే నువ్వు నీళ్లు పీల్చుకోగలవో అంతవరకు కూడా నువ్వు నీళ్ళన్నీ, సముద్రంలో ఉండేటువంటి జలాలన్నీ కూడా నువ్వు తీసుకోవాలి. ఆయుళ్ బుక్కు ముహొందు కొడు, ఆర్త్ ఏరి, పెద్దగా గర్జిస్తూ, అంటే ఆ నీళ్లు తీసుకునేటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి గర్జన వస్తుందట. అలా గర్జిస్తూ ఆర్త్ ఏరి ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి? ఈ లోకమంతా వానపడాలంటే ఎంత పైకి ఎక్కాలో అంత పైకి ఎక్కాలి. ఎక్కడో ఇంత దూరం ఎక్కువ, అంత దూరం ఎక్కువ, 2 అంతస్తులు ఎక్కువ, 3 అంతస్తులు ఎక్కువ వర్షించడం కాదు. ఇక్కడ అలిపిరిలో పడితే తిరుపతిలో పడకపోవడం, తిరుపతిలో పడితే అలిపిరిలో పడకపోవడం, అన్నారావు సర్కిల్లో పడితే ఏడి బిల్డింగ్ పడకపోవడం, అట్లా కాదు, మొత్తం వర్షించాలన్నమాట. అంటే ముహందు కొడు ఆర్త్ ఏరి, బాగా పైకెక్కాలి. ఏరి ఊழி முதல்வன் ఉరువం పోల్ మెయ్కరుత్తు. ఊழి முதல்వన్, ఈ సృష్టిని చెయ్యాలి అని పరమాత్మ సంకల్పించినప్పుడు ఊழి முதல்వన్ ఉరువం పోల్ మెయ్కరుత్తు, ఆయన ఎంతైతే నల్లగా ఉంటాడో అంత నల్లగా నువ్వు అవ్వాలి. వాస్తవానికి ఆయన రూపాన్ని ధరించడం ఎవరి వల్ల కాదు, కానీ నీ శక్తి వంచన లేకుండా నువ్వు చెయ్యాలి. ఊழి முதல்வன் ఉరువం పోల్ మెయ్యి కరుత్తు, నీ శరీరానంతా కూడా నల్ల చేసుకుని మెయ్యి కరుత్తు పాళ్ళంతోలుడై పర్పనాభన్ కయ్యిల్, మంచి విశాలమైనటువంటి భుజాలు కలిగినటువంటి పద్మనాభుని యొక్క చేతిలో. ఈ పద్మనాభుని ఎందుకు చెప్తున్నారు అంటే, సృష్టి ఆవిర్భావానికి కారణభూతుడైనటువంటి వాడు బ్రహ్మ, ఆయన్ని సృష్టికి కూడా కారణభూతుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. బ్రహ్మ సృష్టి చెయ్యాలి అంటే సామాన్యంగా చేశాడండి. మనకు భాగవతంలో తెలియజేస్తారు, బ్రహ్మ పరమాత్మ యొక్క నాభీకమలం గుండా ఒక నాళం వెళ్ళింది, తద్వారా ఒక కమలం వికసించింది, ఆ కమలంలో బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మకు తాను అర్థం కాల, ఎందుకు పుట్టాడో తెలియలేదు, ఎలా పుట్టాడో తెలియలేదు, తన పుట్టుకకు కారణం ఎవరో కూడా తనకు తెలియలేదు. సరే తెలుసుకుందామని అనుకున్నాడు. ఆ నాళాన్ని పట్టుకుని ఆ పద్మం నుంచి కిందకి దిగి ఆ నాళాన్ని పట్టుకుని వెతుక్కుంటూ 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 కొన్ని యుగాలు వెతుక్కుంటూ వచ్చినా కనిపించలే ఆయన. ఆ నాళమే తప్ప పోతూనే ఉంది, దానికి అంతం కనిపించడల్లా. ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పద్మంలో తాను కూర్చుంటే తప అనేటువంటి మాట, తపస్సు చెయ్యి అనేటువంటిది వినిపించింది. అలా తపస్సు ఎన్ని రోజులు తపస్సు చేశాడు ఆయన అంటే, యుగకోటి సహస్రాణి విష్ణుమారాధ్య పద్మభూ అపిత్రైలోక్యరాజ్యత్వం ప్రాప్తవానిది శుశ్రుమా. ఎన్ని యుగకోటి సహస్రాణి, కొన్ని యుగకోటి సహస్రాణి, వేల సంవత్సరాలు కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఆయనకి అపిత్రైలోక్య రాజ్యత్వం, ఈ సృష్టి అంతా చేసేటువంటి అధికారం అప్పుడు పరమాత్మ ద్వారా ప్రాప్తవానిది శుశ్రుమ, అప్పుడు పొందాడు కదా. కాబట్టి అలాంటి ఆ అండజుడైనటువంటి పద్మభవుడైనటువంటి ఆ బ్రహ్మకు కారణభూతుడుగా ఉండేటువంటి పద్మనాభుడైనటువంటి ఆయన చేతిలో ఉండేటువంటి ఆయుబోల్ మిన్ని. వర్షము రావడానికి ముందుగా ఒక మెరుపు వస్తుంది, తర్వాత ఉరుముతుంది. ఆ మెరుపు వస్తే
రైతులందరికీ కూడా ఎంతో ఆనందంగా, వాళ్ళంతా కూడా ఆ కృషీవలులంతా కూడాను ఆ బీజావాపనం చేసి చక్కగా ఆ బీజాలన్నీ కూడా నాటి వాన వస్తుంది, వాన సరి అయినటువంటి సమయానికి పడితే తద్వారా పైరు పండుతుంది అని ఆశిస్తూ ఉంటారు చూసావా, వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఆహ్లాదంగా ఆయుభోల్ మిన్ని ఆ సుదర్శన చక్రంలాగా నువ్వు మెరవాలి. ఆ సుదర్శన చక్రంగా అలా మెరిసి ఆయుభోల్ మిన్ని వలంబురిబోల్ నిన్ను అదిర్ందు, ఆ ఎడమ చేతిలో ఉండేటువంటి శంఖానాదనం చేస్తే దుర్మార్గులైనటువంటి వారందరికీ కూడా సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యభేదయత్ అని అంటుంది కదా భగవద్గీతలో మొట్టమొదట్లో. ఆయన ఎప్పుడైతే ఒక్కసారి శంఖానాదం చేశాడో కౌరవులందరికీ కూడా ప్రాణం పోయినంత పనైందట పాంచజన్యాన్ని పూరిస్తే. అదేవిధంగా ఇక్కడ ఎలా నువ్వు గర్జించాలో తెలుసా, ఆనందం కలిగించే విధంగా రైతులందరూ కూడా ఇక వాన పడబోతోంది, మనమంతా పైరు నాటాము, సరైనటువంటి సకాలంలో వాన పడబోతోంది, మనం అనుకున్నటువంటిదన్నీ కూడా నెరవేరుతుంది, మన పంట జాగ్రత్తగా పండుతుంది, మనం చక్కగా పంటని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అనేటువంటి ఆ ధైర్యాన్ని ఇచ్చే విధంగా నువ్వు ఉరమాలి. వలంబురిబోల్ நின்று அதிர்ந்து తాళాదే శార్ంగం ఉదయిత్త శరమழைపోల్, తాళాదే ఎడదరిపి లేకుండా శార్ంగం ఉదయిత్త శరమழைపోల్, ఆ పరమాత్ముని యొక్క ఆ ధనస్సులో వచ్చేటువంటి బాణ పరంపర ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఎడదెరిపి లేకుండా వస్తూనే ఉండాలి వాన, అట్లా పడుతూనే ఉండాలి. వెంటనే శార్ంగముదయిత్త శరమழைపోల్ అనగానే ఒకడు అలా వాన పడి 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 లోకమంతా కొట్టుకుపోతుంది అని అనుకుంటున్నా, అలా చేస్తావేమో, అలా కాదు. వాళ్ళ లోకల్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడాను బ్రతికే విధముగా వాழ ఉలహినిల్ పెయిదిడా, ఈ లోకల్లో నువ్వు వర్షించాలయ్యా. నాంగళం మార్గళి నీరాడ మహిందు, మేమంతా ఈ వానంతా కురిసిన తర్వాత ఈ వ్రత సమాపనం రోజు కృష్ణ పరమాత్మతో ఒక్కసారి వచ్చి చూస్తాం, సరిగ్గా వాన పడిందా లేదా, ఈ ఉండేటువంటి ఏరులు నదులు అన్నీ కూడా సస్యశ్యామలంగా పారుతున్నాయా లేవా అని చూడడానికి మేమంతా వస్తాం. నాంగళం మార్గడి నీరాడ, మేమంతా స్నానం చేయడానికి వస్తాం. అప్పుడు మహిందు, మాకు ఆహ్లాదం కలిగించే విధముగా ఆనందం కలిగించే విధముగా సమృద్ధిగా ఎక్కడా నీళ్లు లేవు అనే మాట లేకుండా ఈ లోకమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండేట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత నీపైన ఉన్నది అని చెప్పి ఈ పాశురంలో వర్షాధిదేవత అయినటువంటి వరుణుడికి ఏ విధంగా వర్షం కురవాలో తెలియజేసింది అమ్మ. ఇక్కడ ఆయుభోల్ మిన్ని వరంబురిబోల్ నిన్న తెలియదు, ఇదంతా కూడాను ఆ పరమాత్మలాగా ఉండాలి, నువ్వు అలా వర్షించాలి ఇలా వర్షించాలి ఇంత చెప్పారు కదా, నిజంగా అలా చేయగలడా ఈ వర్షాధిదేవత అయినటువంటి వరుణుడు అని అంటే దానికి అంటారు కదా చమత్కారంగా, ఒక అధికారి తన కింద పనిచేసేటువంటి వాడిని ఇంకా చేయాలి అని అంటూనే ఉంటాడు తప్ప ఇంకా తృప్తిపరచడు. అంటే బాగా తన పని అనుకున్న పని మొత్తం కూడా సక్రమంగా పూర్తయిన తర్వాత బాగా చేసావయ్యా అని అంటాడే తప్ప చేసేటువంటి క్రమంలో ఇంకా చేయాలి అని అంటాడు. ఎందువల్ల అంటే నువ్వు బాగా చేసావని ముందే చెప్పాడు అనుకోండి, వాడు అక్కడికే ఆగిపోతాడు. వాడి దగ్గర ఎంత పని అయితే ఉంటుందో, వాడి దగ్గర ఎంతైతే చేయించుకోవాలో అంత పని చేయించుకున్న తర్వాత అప్పుడు బాగా చేసావయ్యా అని అంటాడు. అట్లాగనే ఈ వర్షాధిదేవతకి ఇలా కురిస్తే సరిపోతుంది, మీ ఇష్ట ప్రకారం కురవండి అని అంటే ఎక్కడ బద్ధకిస్తాడో అని చెప్పి ఈ లక్షణాలన్నీ కూడా చెప్పి ఈ విధంగా నువ్వు వర్షించాలి అంటే అప్పుడు శక్తి వంచన లేకుండా, అమ్మో భగవద్భక్తులైనటువంటి వారు ఇలా చెప్పారు, వాళ్ళు చెప్పినట్టుగా మనం వర్షించాలి కదా అని చెప్పి వర్షించి తద్వారా పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడవుతాడు అనేటువంటి ఉద్దేశంతో గోదా అమ్మవారు ఈ వర్షాధిదేవత అయినటువంటి వరుణుడికి ఈ విధంగా ఈ క్రమానంతా తెలియజేశారు. ఈ పాశురంలో మనం తెలుసుకున్నటువంటి విశేషం ఏమిటి అంటే భగవద్భక్తులైనటువంటి వారు వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి. వారి విషయంలో ఎప్పుడూ కూడా మనం దోషాన్ని చేయకూడదు, అపచారపడకూడదు. అపచారపడితే మళ్ళీ వాళ్ళ దగ్గరే క్షమాపణ చేసుకోవాలి. భగవద్దుని యొక్క అపచారాన్నైనా ఆయన క్షమిస్తాడేమో కానీ ఆయన భక్తుల విషయంలో కనుక అపచారపడితే ఆయన క్షమించడు అనేటువంటి విషయాలని కూడా ఇవాల్టి పాశురంలో గోదాదేవి మనకు చాలా వివరంగా తెలియజేశారు. ఈ వ్రతంలో వచ్చేటువంటి
నియమాలన్నీ కూడా తెలుసుకుని ఈ విధంగా ఆచరిస్తే ఇలాంటి ఫలితం జరుగుతుంది అనే విషయాన్ని నిన్నటి పాశురలో తెలియజేశారు. రేపటి పాశురంలో వ్రతం నిర్విఘ్నంగా ఎలా కొనసాగుతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తారు గోదామ్మవారు. అంతవరకు ఆళ్వార్ మెరుమానార్ జీర తిరుపడి శరణం. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.